సో, మనం ప్రీవియస్ వీడియోలో గ్రాస్‌గా అలెర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? దానికి ఏం ప్రిలిమినరీగా మన డయాగ్నోసిస్ పార్ట్ ఎట్లా ఉంటదన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్‌గా అసలు ప్రివెంటివ్ మెజర్స్ అన్నవి ఏం తీసుకోవాలి? ఎవరిలో అయితే ఈ అలెర్జిక్ రైనైటిస్ ఫీచర్స్ ఉన్నాయన్న వాళ్ళని. గ్రాస్‌గా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలన్నది చెప్పుకుందాం. సో, మెయిన్‌గా చేయాల్సింది ఏంటి అనంటే, ఒకవేళ మనకి ఏదైనా ఫుడ్‌కి సంబంధించిన అలెర్జెన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఆ ఫుడ్ అలెర్జెన్స్‌లో వచ్చినవి మినిమల్ రెస్పాన్స్‌లా కనిపించినట్టయితే రా ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకుండా కుక్డ్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటే కూడా మనము ఈ అలెర్జిక్ రైనైటిస్ ఫీచర్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో, అది ఫుడ్ సంబంధించి. నెక్స్ట్ ప్లాంట్ పోలెన్‌కి ఉంటే గనక యూజువల్లీ ఈ విషయానికొస్తే మనం ప్రివెన్షన్ మెజర్స్ 100% తీసుకోవడం కష్టమవుతుంది. కాకపోతే జనరల్‌గా మన పార్కుల్లో గానీ, మన ఇంటి చుట్టుపక్కల గానీ ఇట్లాంటి మొక్కలు ఉన్నాయి అని అన్నప్పుడు వాటికి దూరంగా ఉండడం అనేది మనం చేయగలిగిన విషయం. ఇంకొకటి ఇల్లు ఎప్పుడూ కూడా వెంటిలేటెడ్‌గా ఉండాలి. ఏ ఇంటికైతే వెంటిలేషన్ సరిగా ఉండదో ఫంగై, మోల్డ్ అంటే గోడలు చెమ్మొచ్చేసి దానిలో ఫంగై అన్న వాటిని డిపాజిట్ అవ్వడం అలా జరగడం వల్ల కూడా మనకి అలెర్జీస్ అన్నవి రావచ్చనమాట. దాంతో పాటు ఇంకా మోస్ట్ కామన్‌గా చూసేది ఏంటి అనంటే ఈ డస్ట్ అలెర్జీస్. డస్ట్ అలెర్జీస్‌కి ఏంటి అని అంటారంటే ఇంట్లో గూడా అడిషనల్ వస్తువులు ఎప్పుడు ఉంచుకోవద్దు. మీరెప్పుడైనా సరే దుమ్ము పేరుకుపోయే అవకాశాన్ని ఇవ్వకూడదు మన ఇంట్లో కూడా. అండ్ బెడ్‌రూమ్ అనన్నది ఓన్లీ మనం ఏంటంటే పడుకోవడానికే యూజ్ చేయడానికి అని గుర్తుపెట్టుకోవాలి. బెడ్ షీట్స్‌ని చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పిల్లో కవర్స్. అండ్ చేంజ్ చేసిన వాటిని ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ ఇఫ్ వీ కెన్ క్లీన్ దెమ్ ఇన్ హాట్ వాటర్ అండ్ ఐరన్ ప్రెస్ దెమ్ లేటర్ ఆన్. ఈ మెజర్స్ అన్నీ చేసుకుంటే ఏంటంటే దట్ డస్ట్ మైట్స్ మనం ఏవైతే అలెర్జెన్స్ కాజ్ చేస్తాయో వాటిని నిర్మూలించడానికి కుదురుతుంది. అండ్ ఇంట్లో పాత పుస్తకాలు ఉండడము వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అండ్ వీటితో పాటు ఏంటంటే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, జనరల్ ఇమ్యూనిటీకి పెంచుకోవడానికి మంచిగా మనం ఆకుకూరలు అవి తీసుకుంటూ ఉండడం. నెక్స్ట్ ఇంకోటేంటి అంటే పొద్దున్నే కాస్త ఎండలో ఉండడం, విటమిన్ డి డెఫిషియన్సీస్ లాంటివి లేకుండా చూసుకోవడం, జనరల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల గూడా మనకి బెనిఫిట్ ఉంటుందనమాట. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఎవ్రీ ఇయర్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గనుక తీసుకున్నట్టయితే ఈ అలెర్జీ పేషెంట్స్‌లో రికరెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ని కూడా మనం ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. ఇవి మనం జనరల్‌గా తీసుకోగలిగిన ప్రివెంటివ్ మెజర్స్.